ఏపీ రాజకీయం కీలక మలుపు తిరుగుతోంది. షర్మిల కాంగ్రెస్లో చేరిక ఖాయమైంది. ఏపీలో బాధ్యతలపైన క్లారిటీ రావాల్సి ఉంది. షర్మిల కాంగ్రెస్లోకి రావడం ద్వారా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంచనాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే కొత్త పొత్తుల లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న వేళ షర్మిల టీం చేస్తున్న కీలక ప్రతిపాదనలు సంచలనంగా మారుతున్నాయి. షర్మిల రేపు అధికారికంగా కాంగ్రెస్లో చేరనున్నారు. తన పార్టీ వైఎస్ఆర్సీపీని విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. అయితే ఏఐసీసీ కోసమా, ఏపీ కోసమా అనేది పార్టీలో చేరిన తర్వాత స్పష్టత ఇస్తానని షర్మిల వెల్లడించారు. చాలా రోజుల తర్వాత షర్మిల తన అన్న జగన్ ను ఈ రోజు కలవబోతున్నారు. తన కుమారుడు నిశ్చితార్థం, వివాహం గురించి వివరించి ఆయనను ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సమయంలోనే షర్మిల వైఎస్ఆర్సీపీ ఏర్పాటు నుంచి నేడు కాంగ్రెస్ లో చేరిక వరకు వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి షర్మిల రాజకీయ భవిష్యత్తు గురించి కీలక అంశాలు వెల్లడించారు. షర్మిల ఏపీలోనే రాజకీయం చేస్తారని దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక టీవీ చర్చలో ఏపీలో షర్మిల పాత్ర గురించి వివరించారు. ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల రాకతో బలం పెరుగుతుందన్నారు. ఏపీలోనే షర్మిల పార్టీ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. కాంగ్రెస్ కోరుకున్న విధంగా షర్మిల పనిచేస్తారని తేల్చి చెప్పారు. జగన్ పైన వ్యక్తిగతంగా కాకుండా వైసీపీ పైన పోరాటం ఉంటుందన్నారు. పాదయాత్ర, పోటీపై పార్టీ ఏం చెబితే అది చేస్తారని చెప్పుకొచ్చారు. గతంలో వివేక కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ పైన పోటీ చేసిన అంశాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో నిర్ణయం తీసుకున్నాక తన, మన అనే భేదం ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిన తర్వాత ఏపీలో ముఖ్యుల చేరికలు ఉండే అవకాశం ఉందన్నారు. ఇక ఏపీలో పొత్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏపీలో చంద్రబాబు, పవన్ కాంగ్రెస్ తోటి కలిస్తే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు కలవకపోతే ఇప్పుడున్న పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. కలవాలా వద్దా అనేది చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన రాలేదు. సంక్రాంతిలోగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ పొత్తుకు నో చెబితే చంద్రబాబు ఏం చేస్తారనేది కీలకంగా మారనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీకి సిద్ధమవుతుంది. దీంతో ఏపీలో త్రిముఖ పోరులో ఓట్ల చీలిక, సమీకరణాలు ఎవరికి మేలు చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.